హాయ్ హలో నమస్తే అండ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు అయితే డే 3 కదా. సో 30 డేస్ ఆఫ్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్లో నేనైతే ఈరోజు ఇడ్లీ అయితే చేయబోతున్నాను. సో ముందుగా నేనైతే మినపప్పు తీసుకొని వాటిని అయితే 6 గంటల సేపు అయినా సరే నానబెట్టి నెక్స్ట్ అవి నానబెట్టినప్పుడే నేనైతే నూకను కూడా ఇడ్లీ నూకను కూడా నానబెట్టుకుంటున్నాను. సో పావు గ్లాస్కి నేనైతే 3 పావులు అయితే వేసుకుంటాను. సో అది పూర్తిగా గ్రైండ్ అయిన తర్వాత అందులోకి ఈ నూకను కూడా వేసి మిక్స్ చేసి పక్కన పెట్టేసి ఓవర్ నైట్ అంతా కూడా అలాగే ఫర్మెంట్ అవ్వడానికి వదిలేస్తాను. నెక్స్ట్ మార్నింగ్ లేచి అందులో కాసింత సాల్ట్ యాడ్ చేసుకొని నెక్స్ట్ ఇడ్లీ రేకులకు కూడా కాసింత గీ కానీ ఆయిల్ కానీ అప్లై చేసి ఈ పిండి రుబ్బునైతే నేను యాడ్ చేసుకొని నేనైతే స్టీమ్ మీద ఉడకబెట్టేసుకుంటాను. తర్వాత ఇది ఉడికిందా లేదా అని నేనైతే తడి చేత్తో వీటిని అయితే ఒకసారి టచ్ చేసి చూస్తాను. సో ఏమీ కూడా అంటకపోతే అది పర్ఫెక్ట్గా ఉడికినట్టు. సో నెక్స్ట్ నేనైతే ఆ ఇడ్లీలన్నింటినీ కూడా సర్వింగ్ ప్లేట్లోకి అయితే తీసుకుంటున్నాను. సో మీకు ఎలా అనిపించింది ఈ ఇడ్లీ రెసిపీ? మీరు కూడా మ్యాక్సిమం ఇలానే చేస్తారని నాకు తెలుసు. సో ఇందులోకి అయితే నేను కాస్తంత టమాటీ చట్నీని అయితే వేసుకొని కానిచ్చేసాను. సో మీకే చట్నీ అంటే ఇష్టం ఇడ్లీతో నాకైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ అలాగే మీకు తెలిసిన ఇంకేమైనా బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ కానీ ఉంటే నాకైతే సజెస్ట్ చేయడానికి కామెంట్ బాక్స్లో అయితే చెప్పండి. సో ఖచ్చితంగా నేనైతే అవి ట్రై చేసి నేను మీకు చూపిస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండ్ వెళ్తూ మన సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. సో ఐ హోప్ మీరు లైక్ కూడా చేసే ఉంటారు అనుకుంటున్నాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.